జిల్లా జమ్మికుంట మండలంలో గత వారం రోజుల క్రితం తుఫాను వల్ల వరి పత్తి పంటలు దెబ్బతిన్నందున ఆ విషయం మర్చిపోకముందే నిన్న మళ్లీ కురిసిన వర్షాలకు జమ్మికుంట పట్టణంలోని ఆబాది జమ్మికుంట కేశవపురం జమ్మికుంట పట్టణంలోని వరి పంటలు కింద పడ్డాయని వాటికి ఈ రోజు బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో పరిశీలించిన కోలకాని రాజు ఆకుల రాజేందర్ నాయకులు మాట్లాడుతూ నీటిలో మునిగిన వరి పంట మొత్తం ఎర్రబడి రంగు మారిందని నీటిలో మునిగిన వడ్లు మొలకెత్తి రైతులు నష్టపోతున్న ప్రభుత్వ అధికారులు మండల వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించడం లేదని వెంటనే నష్టపోయిన పంటలు వివరాలు సేకరించి ప్రభుత్వం ద్వారా రైతులకు ఎకరాకు 30,000 రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో కైలాసకోటి గణేష్, బురుగుపల్లి రాము, రాచపల్లి ప్రశాంత్, పోనగంటి రవి, ముకుంద సుధాకర్, అప్పాల రవీందర్, మాదరి శంకర్, విజయ్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు। మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఉస్మానాబాద్ మార్కెట్లో వడ్లు దర్శనప్పుడు కూడా మొత్తం వడ్లు కొనుగోలు చేయడం జరిగింది। అదే మన హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆయన సీటుకే పరిమితమై ఓన్లీ సోషల్ మీడియాలోనే పనిచేస్తుండే కానీ క్షేత్రస్థాయిలో పనిచేయడం లేదు। ఈరోజు మీ ఆబద్యం కూడా ఫీల్ రావడం జరిగింది। ఇది జై శ్రీరామ్ వడ్లు ఇంకా మిగతా పొలాలు చాలా పొలాలు కూడా ఉన్నాయి, అధికారులు కూడా పట్టించుకోవడం లేదు। వారి వ్యవసాయ అధికారులు ఏమనంటే సర్వే చేస్తాం, డిజిటల్ సర్వే అని చెప్తున్నారు కానీ ఇంకా క్షేత్రస్థాయిలో పరిశీలన చేయలేదు। తక్షణమే అధికారులు పరిశీలన చేసి రైతులు నష్టపరిహారం చెల్లించాలనేది బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం। లేని పక్షంలో ఏఓ ఆఫీస్ ముట్టడి కార్యక్రమం, మార్కెట్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమం చేపడతామని బీజేపీ పట్టణ శాఖను హెచ్చరిస్తున్నాం। అకాల వర్షానికి ఆబాద్ జమ్మికుంటలో మోదాన్ తిరుపతి అనే రైతుది పొలం మొత్తం నీళ్ళలో మునిగిపోయిందని చెప్పి మొన్నటి ఫోన్ చేస్తుంటే మేము ఈరోజు వచ్చి క్షేత్రస్థాయిలో పరిశీలన చేద్దామని వచ్చి ఫీల్డ్ మీద చూసేసరికి 2 ఎకరాల వరి పొలం జై శ్రీరామ్ వరి పొలం మొత్తం నీటిలో మునిగిపోయి మొత్తం మొలకలు వచ్చినాయి। అధికారులు ఇంతవరకు వ్యవసాయ అధికారులు కానీ ప్రభుత్వం నుండి ఎలాంటి రైతులపైన కేవలం ప్రకటనలు చేస్తున్నారు తప్ప ఎలాంటి క్షేత్రస్థాయిలో పరిశీలన కానీ వారిపై ఎంక్వైరీ చేసి వీళ్ళకి రైతులను ఏ విధంగా ఆదుకుందాం అనేది ప్రభుత్వం అసలు ఆలోచన చేయట్లేదు। కనీసం ఇక్కడ ఉన్నటువంటి మా ఎమ్మెల్యే గారు ఆయన హైదరాబాద్కే పరిమితమైన తప్ప హుజరాబాద్కి రావడం లేదు। ఈ కేవలం ప్రకటనలకి కాకుండా ఎమ్మెల్యే గారైనా మంత్రులైనా ప్రభుత్వమైనా కూడా ఇప్పటికైనా ఈ ఇట్లా నష్టపోయినటువంటి రైతులను ఆదుకొని వారికి నష్టపరిహారం ఎకరానికి 35,000 చొప్పున ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం భారతీయ జనతా పార్టీ తరఫున। అలాగే ఈ రైతు పాపం జై శ్రీరామ్ అంటే ఆయన సొంతగా కూలీలను పెట్టుకుంటే ఎక్కువైతుందని చెప్పి సొంతగా వేసుకున్నప్పటికీ కూడా ఇవాళ అకాల వర్షానికి నష్టపోయాడు। దీన్ని ప్రభుత్వం వెంటనే అధికారులను పంపి రైతుకి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం।